అప్పుడే అండిన చెరిసాగం చేసిన మీ సగం మీకు చెప్తా గుర్రి. అరే వాడుకావుల మర్యాద కొద్ది చెప్పుర్రి. నేను లేక ముందుకు నా ఇంట్లో దూరింది మీరే. నా కూర ఏం చేసిరు, నా కూర నాకు వారైరిటు. ఏ జయమ్మా మర్యాద మాట్లాడు. అబ్బో సాయి సంసారంగా లచ్చలేంగనట. ఇగో రాము చెప్తాను, నేను నీతో వచ్చింది కాబట్టి నీ ముఖం చూసి నీకు కూర అంటానన్నా. లేకపోతే ఈ నాకిలు కూడా దొక్కలేకపోదు. గుడ్డలు మొక్కపోతే ఎట్లా చూస్తాను చూడు మీరు గుడ్డు పెట్టుకొని. ఏంది జయమ్మా, మా సగం కూర కోసం మేమత్తే నీ సగం కూర పోయిందని మమ్మల్ని నడుతుంది. మరి నా సగం కూర వెళ్ళకపోయినరు. ఆ నాలుక నక్కలు గుంజి ఆ నోట పోసవ కూర్చొని, పొక్కులమ్మ కూర్చొని, మాంకాలమ్మ కూర్చొని, మైసమ్మ కూర్చొని, అన్ని ఎతక కట్టుక పోనని జీరయ్యాన్ని చింపయ్యాను మొక్క మొద్దులలో పెట్ట అని కరోనా రానని గత్తరా సావ దొంగబాడు కావు. నా కూరలో దొరికిందా? ఊళ్ళో బాడుకావులు అందరికీ నా ఇంటి మీదే కన్ను. ఏం కూర వండుతుంది, ఏం పువ్వు వండుతుంది. ఇలా కొంపలు ఇడిచి పెట్ట, ఇలా కొంపల కొర్రాయి పెట్ట. మా కూర మాకు ఇచ్చాను ఇవ్వలేదు. నువ్వు ఆడపిల్లగా ఇల్లుగానే ఒకడెట్ట చుట్టలకు ఎక్కలేదని ఒకటి ఏడ్చిండట.